alcohol consumption are injurious to health. It causes cancer.
ఫాదర్ నన్ను అడిగితే నేను అడిగానని చెప్పమ్మా. సరే అత్తయ్య. ఆ మోకాళ్ళ నొప్పి ఉండడం వల్ల రాలేకపోయినని చెప్పమ్మా. సరే అత్తయ్య, నేను చెప్తాను. మెర్లిన్, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు వస్తున్నావా లేదా? ఎప్పుడూ లేట్ చేస్తూనే ఉంటుంది. బామ్మ, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ అమ్మా. చర్చిలోకి రావట్లేదా? లేదు, రావట్లేదు. ఇంత దూరం వచ్చారు కదా నాన్న, లోపలికి వచ్చేళ్ళండి. లేదమ్మా, నాకు కాస్త పనుంది, మీరు వెళ్ళరండి. మాస్క్ అంటే మీకు ఇంకేం పనుంది? పోయిన వారం కూడా మీరు ఎక్కడికి వెళ్ళారని ఫాదర్ వెతికారు తెలుసా? మీరు వెళ్ళండి. పద వెళ్దాం. రాకపోతే వదిలేయండి, రావద్దు. శ్వాసని ప్రాణమే కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాన్సీ, హాయ్. చెప్పండి. ఎక్కడున్నావు? ఇంట్లో. ఓ, నాకు ఈరోజు క్లాస్ ఉంది, నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఏంటి చెప్పండి. వి కెన్ మీట్ టుడే. అయ్యో, ఈరోజు కొంచెం పనుంది. ఓకే అయితే, నో ప్రాబ్లం. సరే, నేను ఒకటి చెప్పాలి. ఓ షూర్, పర్లేదు చెప్పు. అయితే చెప్పనా? చెప్పు. నేను వీడియో కాల్ చేస్తాను. ఓకే. నేను కట్ చేయనా? ఓకే ఓకే. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపమ్మ నీళ్ళే నలుపమ్మ గోపెమ్మ ముక్కు మీద తేనె గోపాల మొగ కళ్ళతోనే దీపాల గంగోలి సంతలో గజ్జల గోల. బెన్సీయా? అవునమ్మా. మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. రామ్మా, మనం తిరిగి వెళ్ళేటప్పుడు మార్కెట్ వైపు వెళదాం. చర్చికి వెళ్ళొచ్చాకే కదా. అవును, 2 కిలోల బీఫ్ కొనుక్కెళ్ళాలి. ఇంకా ఆ జార్జ్ వచ్చే అవకాశం కూడా ఉంది. కూర్చోండమ్మా.
లారెన్స్లో ఏదైనా మార్పు కనిపిస్తోందా? అయ్యో, అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. చర్చికి వెళ్లి దేవుణ్ణి ప్రార్థించడం అంటే తనకి ఇష్టం లేదు. తనని ధ్యానానికి పంపిస్తే ఎలా ఉంటుంది? ఇంతకు ముందు కూడా తనని తీసుకెళ్ళాం, అయినా ఏం జరిగింది? ఇప్పుడక్కడ చాలా మంది ఫాదర్స్ ఉన్నారు. ఎటువంటి సమస్యనే సరిచేస్తారు. నాన్న జేసు, మరి మీరెందుకని చర్చికి వెళ్ళలేదు? అదేంటంటే నాకు పక్కనే ఒక మీటింగ్ ఉంది. మీటింగ్ అయ్యాక ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బామ్మని మెర్లిన్ని చూశాక చర్చి వైపు వెళదాం అనుకుంటున్నాను. అంతేగా బెన్సీ? రోషి అక్కయ్య మెర్లిన్ వస్తున్నట్టున్నారు. ఎంతైంది? 50 రూపాయలు. ఇదిగోండి. జైస్ అంకుల్. అంకుల్. హాయ్ మెర్లిన్, ఈ స్టడీస్ ఎలా ఉన్నాయి? అంతా బాగుంది అంకుల్. పోయిన సంవత్సరం లాగా ఈసారి కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. బెన్సీ ఆంటీ, ఇటువైపు రండి, మాట్లాడుకుందాం. నువ్వు లారెన్స్ని తలుచుకుని దిగులు పడకు. తనని ధ్యానానికి తీసుకురమ్మని రామతో నేను మాట్లాడాను. ఇక అందులో నాకు ఎటువంటి నమ్మకం లేదు అంకుల్. డోంట్ వర్రీ. హలో మిస్టర్ జార్జ్. విత్ ఇన్ 15 minutes ఐ విల్ బి దేర్. ఓకే అమ్మా. బెన్సీ, పద వెళదాం. సరే, ఇక మేము బయలుదేరుతాం. వెళ్ళొస్తాం. ఆంటీ, మేము వెళ్ళొస్తాం. సరే అమ్మా. అక్క, తర్వాత కలుద్దాం. సార్, లాస్ట్ గా మీరు నేర్పించిన సాంగ్ ఉంది కదా, ఇంకోసారి నేర్పిస్తారా? అలాగే జస్మిన్. అది ఆ వెన్నెల పాటే కదా, పాడదామా? రెడీ? చందమామ రావే, జబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. చందమామ రావే, జబిల్లి తేవే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. Okay. Okay, then next Sunday we will be practicing another song. Okay? Okay, sir. Bye. Bye. ఫాదర్, రే ములైకల్ ఫ్రాన్సిస్ బిషప్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయేంటి? దేవుడి దగ్గర ఇలాంటి డ్రెస్ వేసుకొని అలాంటి భయం లేకుండా అలాంటి పనులు చేస్తే వాడికి ఏం లాభమో ఏంటో మరి. ఊరికే మిగతా వాళ్ళ పరువును తీస్తున్నాడు. రాను రాను విశ్వాసులకి ఇంతకు ముందులా ఫాదర్ల మీద నమ్మకం ఉండడం లేదు ఫాదర్. అయినా ఎందుకని రా వాడని మనం తప్పుపట్టాలి? ఒక నిమిషానికి 40 సార్లైనా వాళ్ళు వినేది బిషప్ని ఫాదర్ని ఎగతాళి చేసే విషయమే కదా. అది ఆ సిస్టర్ జైసీ కుల్విత్తర్ బుక్ గురించి మీరు ఎప్పుడు వినలేదా? అన్నిటినీ ఓపెన్గా రాసి పెట్టారు కదా. నేను చదివాను. నాకు సిస్టర్ రాసిన దాంట్లో ఏది తప్పనిపించలేదు. అన్నీ నిజాలే కదా రాశారు. ఫాదర్ రూమ్కి వెళ్ళి ఫాదర్ని చూసినప్పుడు ఏంటి అది ఫాదర్, మీరు పెద్ద ఫాదర్ని చూసేటప్పుడు ఒక హెల్ప్ చేయండి. ఏంట్రా అది? సెమినార్లో చేరిన కొత్త పిల్లలకి ఇంతకు ముందు జరిగినట్టుగానే 4 పూటల ఆ కషాయాన్ని ఇవ్వాలని ఒక్కసారి ఫాదర్కి చెప్పండి. రే, ఇప్పుడు ఆ కషాయాన్ని ఇచ్చినంత మాత్రాన ఏం ప్రయోజనం ఉందిరా? ఫాదర్, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. అది మీ ట్రావెల్ టికెట్ థామస్ గారు ఇచ్చి పంపించారు. అది నువ్వు ఇప్పుడు చెప్తున్నావా? మెంటల్. నేను థామస్ ఫాదర్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఫోన్ చేస్తుంటే బాగుండేది కాదు. అయ్యో ఫాదర్, నేను మర్చిపోయాను ఫాదర్. వెళ్ళి ఆ టికెట్ తీసురా, లేకపోతే మళ్ళీ మర్చిపోతావు. అలాగే ఫాదర్. ఫాదర్, వేలం పాట లెక్కలు అక్కడ పెట్టండి. ఉంటాను ఫాదర్. ఇలాగే మనం కలిసి ఉండి ప్రతిరోజు ఇలా భోజనం తింటుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఏంటమ్మా ఇది?
వాట్ ఈస్ దిస్? అసలు దీన్ని నోట్లో పెట్టుకోలేకపోతున్నాను. నాకేం అలా అనిపించట్లేదు బాబు. నాతో మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు? ప్రశాంతంగా ఒక పెగ్గు కూడా తాగలేకపోతున్నాను. మంచి భోజనం కూడా లేదు. మై జీసస్, వీడి ప్రవర్తన కాస్త మారితే బాగుంటుంది. అత్తయ్య, మీరు భోంచేయండి. ఈశ్వర, అందరికీ మంచి జరిగేలా చూడు స్వామి. అమ్మ దేవుడికి ఏం దండం పెట్టుకుందో నీకు అర్థమైందా? అది ఎప్పుడు చెప్పాలమ్మా, నా పెళ్లి గురించే కదా. అయితే నీకు అర్థమైపోయింది, అంతే కదా? నీకింకేముంటుందిలేమ్మా. వచ్చే సంవత్సరం తిరునాళ్లలోపైనా ఈ అమ్మ ఆశపడేది నెరవేరుస్తావా లేదా? అయ్యో అమ్మా, అస్సలు వెళ్ళలేకపోతున్నాను. ఎన్నిసార్లు చెప్పాలి? అదంతా జరగాల్సిన సమయంలో జరుగుతుంది, అర్థమైందా? ఇప్పుడు నా దిగులంతా మీ అస్థికల్ని ఎలా గంగలో కలపాలా అని. రేపోరా. సరే సరే రామ్మా, ఆకలేస్తోంది. ఎప్పుడు చూసినా ఆకలేరా నీకు? పెళ్లి జరుగుతుందిలేమ్మా. నాన్న, ఏంటి? నాకు ఈరోజు పొద్దున్నే డాన్స్ ప్రాక్టీస్ ఉంది. నేను ఈరోజు త్వరగా వెళ్ళాలి. నన్ను బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తారా? నువ్వు ఎప్పుడు అమ్మతోనే కదా వెళ్తావు. నేను ఈరోజు వేరే దారిలో వెళ్తున్నాను. నువ్వు అమ్మనే అడుగు. మెర్లిన్, నువ్వేం దిగులు పడుకో, నేను డ్రాప్ చేస్తాను. పద. నువ్వు ఎందుకని ఈరోజు ఇంత కంగారు పడుతున్నావు? అమ్మా, డిప్యూటీ మేనేజర్తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది, అందుకనే తొందరగా వెళ్ళాలి. రే, నీకోసం ఇడ్లీ టీ చేసి పెట్టాను. అయ్యో వద్దమ్మా. అయితే టీ అయినా తాగలరా? పొద్దున్నే తినకుండా వెళ్ళావంటే అది నీకే నష్టం. నాకేం సమస్య, నేను బానే ఉన్నాను చూడు. ఇక నాకు అడ్వైస్ చేసింది చాలు, నువ్వు కరెక్ట్ టైంకి తిను. ఏంటి, అర్థమైందా? లేకపోతే షుగర్ పెరిగిపోతుంది, సరేనా? మంచి మీనాక్షి అమ్మా. ఇక చాలేరా. సరే వెళ్ళొస్తాను. ఈ న్యూస్ పేపర్ కూడా మీరు తీయకపోతే మరి ఎందుకని దీన్ని కొంటున్నారు? ఏంటి భారతమ్మా, పొద్దున్నే కంప్లైంట్లు? ఇదేంటి ఇలా ఉంది? సరిగ్గా నీళ్లు పోయట్లేదా ఏంటి? ఇక్కడ నీళ్లు పోసి ఎటువంటి ఉపయోగం లేదు. కూరలు మిగతావన్నీ కూడా బాగా ఎండిపోయాయి. వర్షాలు పడ్డ తర్వాతే ఇవి మళ్ళీ పెరుగుతాయి. డబ్బులు ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయాలి? సరే, వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. సరే, లోపలికి పదండి. అలాగే. రే, వెళ్ళాక అక్కడ ఏదైనా తిను, సరేనా? ఓహ్, అయ్యో అమ్మా, తింటానని చెప్పాను కదా, ఇంకా చిన్నపిల్లాన్ని చేస్తున్నావు. పిల్లలు ఎంత పెద్దయినా సరే అమ్మకెప్పుడు చిన్నపిల్లలేరా? టైంకి తినకుండా వెళ్లారు అంటే ఆ దిగులు అమ్మా నాన్నకి మాత్రమే ఉంటుంది. అమ్మా, టైంకి వెళ్ళకపోతే లీవ్ పెట్టాల్సి వస్తుందమ్మా. నేను తింటానులేమ్మా. సరే వస్తాను. హాయ్ హాయ్
హలో. సరే అమ్మా. ఓకే బాయ్. ఎందుకే రావడానికి లేట్ అయింది? నేను ఎప్పుడో బయలుదేరిపోయాను. అమ్మ తీసుకురావడానికే లేట్ అయింది. లేకపోతే వస్తావేంటి? ఓయ్, వాడు నిన్నే చూస్తున్నట్టున్నాడే. వాడు నన్ను కాదు, నిన్నే చూస్తున్నాడు. వెళ్దామా? సరే కూర్చోరా. అక్క వాడు బండి స్టార్ట్ చేశాడు. ఇక్కడికి వస్తాడంటవా? వస్తే నీకేంటి, వాడే వెళ్ళిపోతాడులే. జాగ్రత్తగా పోనీ. సారీ, పైకి లేవండి. జాగ్రత్త. వద్దొద్దు, నేను తీస్తాను. బాగా నొప్పిగా ఉందా? అయ్యో, వేరే బండ్లేం రావట్లేదే. కావాలంటే హాస్పిటల్కి వెళ్దాం. నా కార్ ఎక్కండి. రండి ప్లీజ్, రండి. మేడం, అదేంటంటే పెద్ద సమస్య ఏం లేదు. యాంటీబయాటిక్ వేసుకుంటే సరిపోతుంది. ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ రండి. సరే డాక్టర్. సార్ ఓకేనండి. సరే మేడం, ఇంకా నొప్పిగా ఉందా? మందులు ఇంజెక్షన్ వేసుకున్నాక ఇప్పుడంత నొప్పిగా ఏం లేదు. సారీ, మీ పేరు అడగలేదు. ఏం చేస్తుంటారు? రోస్లిన్, సెయింట్ మేరీస్లో టీచర్గా చేస్తాను. నా పేరు దినకర్. నేను ఇక్కడే పక్కనున్న ఫెడరల్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్ని. ఓకే, అది నా స్కూటీ. మీరు దాని గురించి దిగులు పడకండి. వర్క్షాప్కు పంపాను, రేపు వచ్చేస్తుంది. సరే, మీరు ఎక్కడుంటారు? సెయింట్ జోసెఫ్ చర్చ్ పక్కన. ఓకే టీచర్, స్కూటీని రేపు పంపిస్తాను. ఇలా టీచర్ అని పిలవాల్సిన అవసరం లేదు, రోసి అని పిలవండి చాలు. సరే అయితే అలాగే పిలుస్తాను. ఇక్కడ ఏదైనా ఆటో దొరుకుతుందా? ఆటో ఇక్కడి నుంచి మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. ప్లీజ్ కమ్. ఓకే. రే, తినడానికి ఏమైనా పెట్టనా? సరే పెట్టమ్మా, ఇదిగో వచ్చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఏంటమ్మా? చూస్తుంటే నీలో బాగుపడే లక్షణాలే కనిపిస్తున్నాయి. సరే, నేను రెడీ అవటం కూడా నచ్చదా నీకు? సర్లే, నువ్వు రారా. సరే వస్తాను. భారతమ్మా, వాడికి నచ్చిన స్పెషల్టీనేగా పెట్టారు. అది నాకు చెప్పాలా ఏంటి? నాకు తెలుసు కదా, వాడు నాకు కూడా బిడ్డలాంటి వాడే కదా. అది వాళ్ళు ఏదో మార్పు కనిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. నాకు అనిపించింది. నేను అది నీకు చెప్పాలనే అనుకున్నాను. ఆలోగా నువ్వే వచ్చి నాకు అది చెప్పేశావు. టీ రెడీ. ఏంట్రా నువ్వు కొంచెమే తింటున్నావు? అయ్యో అమ్మా, నోటికి రుచిగా ఏదైనా చేయొచ్చు కదా.
అంటే ఏదైనా వెరైటీగా చేయొచ్చుగా. పూరీనో చపాతీనో వడలో లేదా పొంగలో. ఎప్పుడు చూసినా చట్నీ దోశ, దోశ చట్నీ, చట్నీ దోశ. ఈ దోశలు తినలేకపోతున్నాం. తినడానికి బానే ఉంది, కానీ మేమిద్దరం వయసైన వాళ్ళు మాత్రమే ఉన్నాం. మేము ఇదే చేయగలుగుతున్నాం. నువ్వు పంచే మంచి పూరీలు, ఇంకా ఏం చెప్పావు, పొంగలి, ఇవన్నీ కావాలంటే నువ్వు ఒక పంచే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునిరా. ఓ జాగ్రత్త జాగ్రత్త. అయ్యా, నేను మాట్లాడకూడదా? ఏంటి కోతలే చేస్తున్నా? ఏంట్రా ఇది? వెళ్ళిరా. భగవంతుడా, ఈ ఊళ్ళో ఎంతమంది అమ్మాయిలున్నారు, ఒక అమ్మాయి కూడా వీడికి ఎదురు పట్టలేదా ఏంటి? ఈ పిల్లాళ్ళు ఏమైనా లోపం ఉంటుందా? వాడు నా కొడుకు, ఎలాంటి లోపము ఉండదులే. ఏం మాట్లాడుతున్నారు విఘ్నేష్? ఇచ్చేటప్పుడు చెప్పాను కదా కొంచెం త్వరగా కావాలని. ఇలా చూడండి, రేపు కూడా ఇదే చెప్పొద్దు. అది ఇంకొకరి బండి, అర్థమైందా? హలో హలో రోషిని. ఎస్ చెప్పండి. అది నిజంగా ఈరోజు బండి ఇచ్చేద్దాం అనుకున్నాను, అనుకోకుండా డిలే అయింది. రేపు ఎలాగైనా సరే నేనే తీసుకొచ్చిస్తాను. ఓకే, పర్లేదు, టెన్షన్ పడకండి, నాకు రేపు కూడా లేవే. కాదు, ఇంకా మీకు వేరే సమస్య ఏం లేదు కదా? చెయ్యి నొప్పి అది ఇప్పుడు కాస్త తగ్గింది. ఇంకా ఏదైనా చెప్పాలంటే భయపడకండి. ఓకే సరే. సరే సరే, ఓకే, ఉంటాను. ఏంటి మీనాక్షి? ఓసారి ఇలా రండి. ఇదిగో వచ్చేస్తున్నాను మీనాక్షి. ఇటు చూసారా, అంతా మారిపోయింది. ఈ రూమ్ ఇంతకు ముందు ఎలా ఉండేదో మీకు తెలుసు కదా. నాకు తెలీదా ఏంటి? శుభ్రంగా తుడిచి సర్దేసుంది, ఇప్పుడు చక్కగా ఉంది. గోపాలకృష్ణ నాయర్తో పాటు నిన్నలా చూస్తుంటే మీ పాత జ్ఞాపకాలన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. అంతా ఒక కలలాగా అనిపిస్తోంది. మీరు వాడిని సరిగా గమనించారా? గమనించాను, వాళ్ళలో చాలా మార్పు కనిపిస్తోంది. నువ్వు గుడికి వెళ్ళి ఎన్ని శుక్రవారాలు దండం పెట్టుకోలేదు, దానికి ఫలితం లేకుండా ఉంటుందా? ఏదేవైనా వాడి విషయంలో అంతా చక్కపడితే బాగుంటుంది. వాడితో చదువుకున్న విజయ్ వాళ్ళ కూతురు ఇప్పుడు కాలేజ్కి వెళుతుంది. కులం, మతం, డబ్బు, వయసు వీడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏదో ఒక అమ్మాయి వీడికి నచ్చితే చాలు. వాడి పెళ్లి చూసిన తర్వాతే నేను కళ్ళు మూయాలని ఆశపడుతున్నాను. ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది. నువ్వేం దిగులు పడకు, అంతా చక్కబడుతుంది. నేను చెప్తున్నాను కదా, సరేనా? హాయ్ దినకర్. హాయ్. వెల్కమ్. థ్యాంక్ యూ. రండి, లోపలికి వచ్చేళ్ళండి. సారీ, నాకు టైం లేదు, చాలా పనులున్నాయి. ఇదిగోండి కీస్. నేను చాలా కష్టపెట్టానా? అలా ఏం లేదు, ఇది నా బాధ్యతే కదా. విత్ యువర్ ప్లెజర్. థ్యాంక్ యూ. రిపేర్ తొందరగానే అయింది. అది మిర్రర్ మార్చాల్సి వచ్చింది, వాటర్ సర్వీస్ చేశాడు, పర్ఫెక్ట్ గా ఉంది. చాలా ఖర్చయిందా? లేదు, 450. నేను ఇప్పుడే తెస్తాను. రోషిని, అదంతా తర్వాత చూసుకుందాం. అలా ఏం వద్దు, నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. అయితే సరే, అది మీ ఇష్టం. అది మీరు ఇప్పుడు ఎలా వెళ్తారు? పర్లేదు, నేను వెళ్తాను. లేదు, నేను డ్రాప్ చేస్తాను. అయితే సరే, ఆ కీ ఇవ్వండి. డ్రెస్ మార్చుకొని ఇప్పుడే వస్తాను. మా ఇల్లు లాగానే ఉంది, సైలెంట్ ప్లేస్. ఇది పట్టుకోండి.
ఇదే మా ఇల్లు. ఇంత దూరం వచ్చారుగా, లోపలికి వచ్చేళ్ళండి. ఇప్పుడొద్దు, ఇంకొక రోజు వస్తాలే. ఈ గాయాలు కాస్త తగ్గనివ్వండి. ఇదిగోండి, ఇది పట్టుకోండి. అయితే సరే, లేట్ చేయొద్దు. ఒకరోజు ఫ్యామిలీతో పాటు రండి. మేము కాస్త వ్యవసాయం చేస్తున్నాము, మంచి భోజనం తినేళ్ళొచ్చు. ఓ, మీరు రైతా? పెద్ద వ్యవసాయం ఏం కాదు, మా కోసం మేము కొంచెం పండిస్తున్నాం. సరే, నేను వస్తాను. ఓకే, బాయ్. సరే, నెమ్మదిగా వెళ్ళండి. వస్తాను. సరే. సరే అండి. సరే. అరే, లారెన్స్ వాళ్ళు కూతురే కదా అక్కడ వచ్చేది? ఎవర్రా? అరే, ఆ గిటారిస్ట్ రా. అరే మావా, నాకు కూడా గిటార్ నేర్చుకోవాలని ఉందిరా. సరేరా, మేమందరం ఒకే చేర్చు, నేర్చుకుందు గానిలే. అయితే మనం ఇప్పుడే మాట్లాడిద్దామా? మాట్లాడదాం, దాందే ఉంది. మెర్లిన్, కాస్త ఆగు. ఏంటి స్టాలిన్ అన్నయ్య? వీడు నా ఫ్రెండ్ విజయ్. హాయ్. హాయ్. కాస్త మీ నాన్నగారి నెంబర్ ఇవ్వు. ఎందుకు? వీడు గిటార్ నేర్చుకోవాలనుకుంటున్నాడు, అందుకు. ఓ, నోట్ చేసుకోండి. 8593046564. మీ నంబర్ కూడా ఇస్తారా? నాదెందుకు? ఒకవేళ నాన్నగారు ఫోన్ తీయకపోతే? ఏం కాదులే, ఇవ్వు. ఇది అమ్మ నెంబరే. పర్వాలేదు. 9562300600. ఓకే, థ్యాంక్స్. సరే అన్నయ్య. సరే, వెళ్ళు. ఓకేనా మామా? డబ్బులు ఓకే. పోనివరా. ఆ రోజు బస్ స్టాండ్ లో నుంచొని మనల్ని చూసినోడే కదా వాడు. ఏమో నాకు తెలీదక్క. భారతమ్మా. ఏంటి బాబు? టీ పెట్టిస్తారా? ఇప్పుడే తెస్తాను. స్ట్రాంగ్ గా పెట్టండి. మీకేదో కాల్ వస్తుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారమ్మా? ఎవరో దినకర్ అంట. ఏది ఫోన్ ఇలా తీసుకురా. సరే. ఎదిగమ్మా. హలో. హాయ్ రోషిని, ఎలా ఉన్నారు? ఫైన్. ఏదైనా పని మీద ఉన్నారా? అదేంటంటే రేపు మండే కదా, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. రేపు టీచ్ చేయాల్సిన పోర్షన్ రెడీ చేయాలి. అదే పనిలో ఉన్నాను. అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? కూతురుంది, చదువుకుంటోంది. తనే ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది, నేను తనకిస్తాను. మెర్లిన్, నేను నీకు చెప్పాను కదా దినకర్ అంకుల్ గురించి, ఆయనే. హలో. మెర్లిన్, ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్. అమ్మ మీ గురించి అన్ని వివరాలు చెప్పారు. బాగా చదువుకోవాలి, సరేనా? అలాగే అంకుల్. అన్నిట్లో ఏ ప్లేస్ తెచ్చుకో, నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. సరేనమ్మా, ఒకసారి అమ్మకివ్వు. నా ఫ్రెండు. హలో. అది అక్కడ అమ్మ బాగున్నారా? బాగున్నారు. సరే, ఉంటాను. సరే. ఓకే. ఏంటి నాన్న ఇది? ఇంకా తెల్లవారనే లేదు, అప్పుడే మొదలు పెట్టేశారా? స్మెల్ దారుణంగా ఉంది. నువ్వు ముందు స్కూల్కు బయలుదేరు. నేను మీకు చెప్పాను కదా, నిన్న స్టాలిన్ అన్న ఫ్రెండ్ గిటార్ నేర్చుకోవడానికి మీకు ఫోన్ చేశాడు. మీరు అసలు ఫోనే తీలేదంట. ఓ సారీ, నేను అది మర్చిపోయాను. నువ్వు ఒక పని చేయి, వాడు నాకు కాల్ చేయమని చెప్పు. ఈసారైనా ఫోన్ తీస్తారా? తీస్తాను, నువ్వు బయలుదేరు. వెళ్ళమ్మా. ఓ అలాగా. ఓకే జోషి అక్క, ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం, ఇంటికెళ్ళి ఫోన్ చేస్తాను. హైదరాబాద్ నుంచి జోషి అక్క, వాళ్ళ హస్బెండ్తో ఏదో ప్రాబ్లం అంట. కొద్ది రోజులు ఇక్కడికి వచ్చి మనతో ఉంటానంటుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేశాను. అక్కడ సమస్య ఏంటమ్మా? అది ఇంటికెళ్ళాక చెప్తాను, నువ్వు పద.
ఫోన్లో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. మ్యూజిక్ అని చెప్పి తిరుగుతున్నాడు కదా. ఆంటీ డైరెక్ట్గా మాట్లాడితేనే విషయం తేలుతుంది. రోషిని ఒక్కతే కష్టపడుతోంది. తను పనికి వెళుతుంది కాబట్టి సరిపోతుంది. రోషి అక్క ఎక్కడికి వెళ్ళింది ఆంటీ? తన కజిన్ జోసి వస్తోంది. తనని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళింది. లారెన్స్, నేను ఫాదర్ని కలిసి వచ్చే 3వ తేదీ నిన్ను ధ్యానానికి తీసుకొస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒకసారి వెళ్ళి ఫాదర్ని కలు. అదంతా కుదరదండి. నాకు సాయంకాలం కాలేజీలో ఒక ప్రోగ్రామ్ ఉంది. సారీ. వీడికి అసలు ఏమైంది? బావగారు, బావగారు, లారెన్స్ బావగారు, దీన్ని కాస్త ఆపచ్చు కదా బావగారు. అది నా ఎడిక్షన్ కాదమ్మా. సరే, బెన్సీ చెప్పింది కాబట్టి దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తాను, లేదా ఆపేయడానికి ట్రై చేస్తాను. సరే కానీ నువ్వు అక్కడికి వెళ్ళి టీ తాగి అక్కడే కూర్చో. నేను పైకి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను. సరేనా? హలో అత్తయ్య, ట్రైన్ రావడానికి లేట్ అవుతుంది. నేను కాల్ చేస్తాను. సరే, ఓకే అత్తయ్య. హాయ్ రోషిని. హాయ్ దినకర్. ఏంటి ఇక్కడ నుంచున్నారు? నా కజిన్ వస్తున్నారు, పికప్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఓ, ట్రైన్ 1 అవర్ లేట్ అంట. ఇప్పుడు ఏం చేయాలి? ట్రైన్ రావడానికి 1 అవర్ పడుతుందా? ఇంటికెళ్ళి మళ్ళీ రావాలంటే టైం వేస్ట్ అవుతుంది. హే, ఇట్స్ నాట్ ప్రాక్టికల్. కావాలంటే ఓ పని చేద్దాం, ఒక టీ తాగుదాం. సరే సరే రండి. ఇక్కడేం చేస్తున్నావురా? నేను బ్యాంకు వెళ్తున్నాను. వినోద్, తను నా ఫ్రెండ్ రోషిని. హాయ్ రోషిని, తను నా ఫ్రెండ్ వినోద్. మీడియా పర్సన్, గొప్ప వ్యక్తి. వాడు ఊరికే బిల్డప్ ఇస్తున్నాడు. నేను ఒక చిన్న న్యూస్ రిపోర్టర్ని. రే, నాకు కాస్త పని ఉంది, మనం మళ్ళీ కలుద్దాం. ఓకే సరే అయితే, బాయ్. బాయ్ రా. వెళ్దామా? రోషిని, ఇదిగోండి టీ. షుగర్ వేశాడు, పర్వాలేదా? పర్వాలేదు. మీతో కాస్త సీరియస్గానే మాట్లాడాలి, అంతే కదా? హే, అలా ఏం లేదు. సరే అయితే వదిలేయండి. ఒకవేళ నా ఊహ అయ్యుండొచ్చు. సరే వదిలేయండి. మీరు సినిమాలు చూస్తుంటారా? ఇంతకు ముందు చూసేదాన్ని, ఇప్పుడు టైం దొరకట్లేదు. టీచర్ జాబ్ ఇంతకు ముందులా లేదు, చాలా కష్టమైపోయింది. కానీ నా కూతురు ఎప్పుడైనా అడిగితే తన కోసం వెళ్ళి సినిమా చూస్తాను. అయితే మనందరికీ టైమే సమస్య కదా? అవును. ఎలాంటి సినిమాలంటే ఇష్టం? అలాంటిదేం లేదు, మంచి సినిమా అయితే చూస్తాను. ఇప్పుడు కామెడీ సినిమాలే అందరికీ నచ్చుతున్నాయి. కామెడీ సినిమా కూడా ఇష్టమే, కానీ నాకంటే నా కూతురికే చాలా ఇష్టం. పోయిన వారం F3 సినిమా చూసి నా కూతురు పడి పడి నవ్వింది తెలుసా. కనీసం 10 సార్లు తను ఆ సినిమా చూసుంటుంది. ఎప్పుడు చూసినా మొదటిసారి చూసినట్టు నవ్వుతూ ఉంటుంది. కామెడీ సినిమా చూసేటప్పుడు నేను కూడా అంతేనండి. సూపర్. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి. సారీ సార్. ఓకే. అవును, మీ ముఖంలో ఎందుకు ఎప్పుడు బాధ కనిపిస్తుంది? హే, అలాంటిదేం లేదు. ఒకవేళ మీకు అలా అనిపించుండొచ్చేమో. నాకు అనిపించిందని కాదు, చెప్పడం కష్టంగా ఉంటే వదిలే. మీ దగ్గర ఏ విషయం దాచాలని కాదు, మనం అనుకున్నట్టుగా ఉండదు కదా జీవితం. ఎన్నో ఆశలతో అమ్మా నాన్న లారెన్స్తో నాకు పెళ్లి చేశారు. కానీ ఆ ఆశ ఎక్కువ కాలం నిలవలేదు. మెర్లిన్ పుట్టేంత వరకు మా జీవితం ఏదో అలా సాగిపోయింది. ఇప్పటి వరకు మేమిద్దరం భార్యాభర్తల్లా ఏదో అలా నెట్టుకొస్తున్నాం. నిజానికి నేను ప్రాణాలతో ఉన్నానంటే నా కూతురి కోసం, ఇంకా మా అమ్మ కోసం మాత్రమే. అయ్యో, ట్రైన్ వచ్చే టైం అయింది. ఆ గ్లాస్ ఇటు ఇవ్వండి, మీరు తాగుతారా?
లేదు. సరే నేను గ్లాస్ ఇచ్చొస్తాను. ఏమ్మా ప్రయాణం ఎలా జరిగింది? బానే జరిగింది ఆంటీ. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తినడానికి ఏమైనా చేస్తాను. అలాగే అత్తయ్య, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్ళమ్మా. ఫ్రెష్ అయ్యి వస్తాను ఆంటీ. హాయ్ జోషి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఫైన్. ప్రోగ్రామ్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి? వాటికేంటి, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏం రోషిని? జోషి టైట్ గా ఉన్నట్టుంది. ట్రావెల్ చేసి వచ్చాను కదా. ఓహ్ సరే సరే, మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాం. ఓకే వెళ్ళండి, కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. ఓకే, సీ యూ. ఇదిగో జోషి, నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. ఇంకా టైం ఉంది కదా, క్లాస్ అయ్యాక ఇస్తే చాలు. నేను అడిగింది ఎవరికి చెప్పకు. నానా, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా తాగేసి క్లాస్కి రావద్దని? స్మెల్ ఎంత దారుణంగా వస్తుందో తెలుసా? నాతో ఇలా చెప్పించుకోవడానికి మీకు సిగ్గుగా లేదా? మెర్లిన్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నువ్వు వెళ్ళి వాళ్ళకి నేర్పించు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. హాయ్, ఐఎమ్ వివేక్. నేను మీ దగ్గర గిటార్ నేర్చుకోవడానికి కాల్ చేశాను. ఓ దట్స్ యూ. ఎస్. ఓకే ఓకే, జాయిన్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. మెర్లిన్, పోయిన వారం నేర్పించింది పిల్లల్ని వాయించమని చెప్పు. ఏంటే ఈరోజు మీ నాన్న ఎందుకో లేదు? మెర్లిన్ నడుచుకుంటూ వెళ్తున్నావా? లేదు, బస్సులో వెళ్తాను. నేను డ్రాప్ చేయనా? అయ్యో వద్దు. ఇక్కడ పక్కనే కదా ఉంది. లేదు వద్దు. రా, డ్రాప్ చేస్తాను. రా, ఎక్కు. ఏం కాదులే, వెళ్ళు. రా, వెళ్దాం. లేదు పర్వాలేదు. పర్వాలేదే, వెళ్ళు. సేపు నడవాలమ్మా. స్కూటర్ వచ్చేంత వరకు తప్పదు, తర్వాత మనం అందరూ వెళ్ళొచ్చు. అది మమ్మీ. హలో, టీచరు కూతురు ఎక్కడికి వెళ్తున్నారు? మీకు ఇప్పుడు క్లాస్ లేదా? బండి రిపేర్ వచ్చింది, స్కూల్ పక్కనే కదా, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా, నేను డ్రాప్ చేసేవాడిని. మెర్లిన్, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇద్దరు కారెక్కండి. ఇక్కడ పక్కనే కదా, మేము వెళ్తాంలేండి. అరే పర్లేదు, రండి టీచర్. అమ్మా రండమ్మా, అంకుల్ అడుగుతున్నారు కదా. సరే పదండి. వాడికిప్పుడు 39 ఏళ్ళు వచ్చాయి కదా మీనాక్షి.
అది నాకు తెలీదా? సరైన వయసులో వాడికి పెళ్లి చేసుంటే నువ్వు ఈ పాటికి నాన్నమ్మ అయ్యేదానివి. ఎన్నో సంబంధాలు వచ్చాయి వాడికి. వాడికి ఇష్టం లేకపోతే మరి నేనేం చేస్తాను చెప్పండి? నేను వాడికి చెప్పగలను అంతే. నువ్వు మన పక్కూర్లో ఉండే బ్రోకర్ సదాశివన్ చెప్పిన దాని గురించి వాడితో ఒకసారి మాట్లాడి చూడొచ్చు కదా. దానికి వాడు ఒప్పుకుంటాడో లేదో అడిగి చూడాలి. అయినా సరే ఒకసారి అడిగి చూస్తాను. I am not a drunk. I said we are in a corner of the drawing room near the makeshift bar. The rest of the coaching class faculty had if gathered around together. ఎగ్జామ్ కి చదువుతున్నావా? రేపు 10th exam. They would అదేంటి never బ్రా? miss it. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి. రే, నేను నిన్ను ఎప్పటి నుంచో అడుగుతోంది ఒక విషయం గురించే. అది సరే, ఇప్పుడు మన బ్రోకర్ ఉన్నాడే. బ్రోకర్కి ఏమైంది? రే, నేను మాట్లాడుతున్నాను కదా. బ్రోకర్ సదాశివం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు. మంచి కుటుంబం, ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, మంచి ఉద్యోగం, మీ ఇద్దరి జాతకాలు కూడా బాగా కలిశాయట. అయితే టైం వేస్ట్ చేయొద్దు, ఇప్పుడే బయలుదేరదాం. రే, ఆటలాడద్దు, నేను మాట్లాడుతున్నాను కదా. అయ్యో అమ్మా, ఇదంతా వెంటనే జరుగుతుందా? అన్నిటికీ టైం ఉంటుంది కదా. వెంటనేనా? నీ వయసు వాళ్ళు చక్కగా పెళ్లిళ్ళు చేసుకుని 2-3 కూడా కన్నారు. వాళ్ళు అనుభవించేది కూడా నేను చూస్తున్నానులే. అదంతా సరే కానీ ఇలా చూడమ్మా, ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం వస్తుందమ్మా. ఆ టైమే ఎప్పుడని అడుగుతున్నానురా. ఇక ఎక్కువ లేట్ చేయకుండా ఆ విషయం నీకు చెప్పేస్తాను. వెయిట్ అండ్ సీ మిసెస్ మీనాక్షమ్మా. నువ్వు చెప్పేది వింటుంటే నువ్వు ఆల్రెడీ ఎవరినో చూసుకున్నట్టుగా అనిపిస్తోంది. నాతో చెప్పచ్చు కదరా, వెంటనే నీ పెళ్లి చేసేస్తా, ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు. చెప్పనా? నేను కథ చెప్తాను, కథ చెప్తాను. ఇంతకు ముందు ఒక ఊరిలో ఒక రాజుకి రాణికి అందంగా ఒక బిడ్డ పుట్టాడు. రాజుకి నమ్మకంగా ఉండే మంత్రికి అంతకంటే అందమైన ఒక కూతురు పుట్టింది. తర్వాత రాజు కొడుకు మంత్రి కూతురు ఒకరినొకరు బాగా లవ్ చేసుకున్నారు. నిద్రపోయావా? ఒకరోజు వాళ్ళు పారిపోవాలనుకున్నారట. ఆ తర్వాత ఒకరోజు రాత్రి పడుకున్నావా? నిద్రపో, హాయిగా నిద్రపో. జోషి అక్క, రెడీ అయ్యావా? మెర్లిన్, మేము బయలుదేరాం. కమ్ ఫాస్ట్. మమ్మీ వస్తున్నాను. అత్తయ్య, మేము జోషి అక్కకి డ్రెస్ కొనడానికి వెళ్తున్నాం. వెళ్ళిరండి. లారెన్స్ వస్తే కాస్త చెప్పండి. సరే చెప్తా. త్వరగా వస్తానులేండి. వెళ్ళిరండమ్మా. మెర్లిన్, వస్తున్నానమ్మా. ఏం చేస్తున్నావు ఇంకా నువ్వు? బామ్మ, మేము షాపింగ్ వెళ్ళొస్తాం. టాటా. టాటా. ఆ బ్లూ సారీ చూపించండి. ఇదొకసారి చూడండి. అదిగో, అది చాలా బాగుంది. ఇదెలా ఉంది? ఇదేనా? అదే అదే. అమ్మా, ఇది బాగుంది కదా? నీకు ఇది నచ్చిందా? పర్లేదు, బానే ఉంది. దీనికేమైంది? నీ సెలక్షన్ కదా. థ్యాంక్ యూ ఆంటీ. బాగుంది కదా? బాగుంది ఆంటీ. మేము షాపింగ్కి వచ్చాం, మళ్ళీ చేస్తాను. ఎవరే? అది అంకుల్. అంకులా? ఏ అంకుల్? అదంతా తర్వాత చెప్తాను. మమ్మీ చాటింగ్ ఇప్పుడు ఎక్కువైపోయింది. ఏంటి? టైం అయింది, వెళ్దాం. పద. ఇది కూడా ప్యాక్ చేసేయండి. మెర్లిన్, ఇదంతా నువ్వు నోట్ చేసి పెట్టలేదే? ఇదంతా పాయింట్స్ గా రాసి పెట్టుకోవాలి. నోట్ చేసుకుంటాలేమ్మా. డౌట్ వచ్చినప్పుడు అన్ని తీసి చూసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంటే, అన్ని సరే రాసి పెట్టుకో. అప్పా సరేలేమ్మా. ఇదిగో, ఇది కూడా చూడు. తర్వాత పారాగ్రాఫ్ లో ఇది రాస్తే చాలు. దీన్ని కలిపే రాయొచ్చమ్మా. 1 by 1 గా రాయమ్మా.
మీరా? ఏంటి ఈరోజు ఏంటి స్పెషల్? చేపల కూర ఇంకా బీఫ్ ఫ్రై. ఓ, అమ్మ ఎక్కడికి వెళ్ళారు? ఆవిడ జయశంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మీరు చూడలేదా? లేదే. వెళ్ళి చాలాసేపు అయింది. నేను నీకు హెల్ప్ చేయనా? లేదు, వద్దు, అంతా నేను చేసుకుంటాను. ఈరోజు నా ఫేవరెట్ కూర చేశారా? అయ్యో, అరే ఈరోజు నేను పులిసే చేశాను. అది మీకు ఇష్టమే కదా? ఇష్టమే. అది నీ చేతులతో చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు నాకు ఇంకా నచ్చుతుంది. ఏంటి? అదే మీరు వంట చేస్తే చాలా బాగుంటుంది అంటున్నాను. ఓ అలాగా. డ్రెస్ సూపర్ గా ఉంది. గుడ్ సెలెక్షన్. బాగా మ్యాచ్ అయిందే. కలర్ సూపర్ గా ఉంది. చెయ్యి వదలండి, చెయ్యి వదలండి. ప్లీజ్. ఏంటిది? ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. అరే వదలమంటుంటే. ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. మర్యాదగా నా చెయ్యి వదలు. చెప్పేది విను. నా చెయ్యి వదిలిపెట్టండి. ఎవరికి తెలియదని చెప్తున్నాను కదా. అరే నా మాట విను. గట్టిగా అనుకో, బయటకు వినిపిస్తుంది. చెప్పేది వదిలిపెట్టు. ప్లీజ్ కాదనుకో, ఒక్కసారి ప్లీజ్ కాదనుకో. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? నువ్వు మా నాన్నవా? చెప్పు చెప్పు. మెర్లిన్, నన్ను క్షమించు మెర్లిన్. మీరు ఇలా చేశారంటే నా చేతులతో నేనే మిమ్మల్ని చంపేస్తాను. మెర్లిన్, మెర్లిన్, నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. రోషిని, రోషిని, ఏడవడం వల్ల ఉపయోగం లేదు. మనం వేరే ఏదైనా చేయాల్సిందే. లారెన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తన దగ్గర వేరే ఏదైనా నెంబర్ ఉందా? లేదంకుల్. బెన్సీ, నువ్వు తనతో పాటే ఉండు. నేను బయటికి వెళ్ళొస్తాను. ఇలా చూడండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. రోషిని, ఇలా ఎంతసేపు నేడుస్తుంటావు? వచ్చి ఏదైనా తిను. నీకోసం ఏదైనా చేసి పెట్టినా?
అమ్మా నేను ముఖ్యమైన విషయం చెప్పడం వల్లే ఆయన మాట్లాడదాం రమ్మన్నారు. వెళ్ళండి వెళ్ళండి. రా వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. వచ్చి కూర్చోండి. పర్లేదు ఫాదర్, మేము ఇక్కడ నుంచుంటాం. పర్లేదు కూర్చోండి. చెప్పండి. 2-3 రోజుల నుంచి లారెన్స్ మిస్సింగ్. తెలిసిన చోటంతా వెతికి చూసాం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. లారెన్స్ ఇంతకుముందు ఇలా చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? అప్పుడప్పుడు ప్రోగ్రామ్ అని చెప్పి వెళ్తారు ఫాదర్, కానీ ఆ తర్వాత ఫోన్ చేసి చెప్తారు. విడిపోయేంత మీ ఇద్దరి మధ్య గొడవ ఏం జరిగింది? హలో, వీళ్ళ ప్రాక్టీస్ అంతా ఎలా జరుగుతుంది? ఈసారి కూడా ఎప్పట్లాగే పాడు చేస్తారా? లేదు ఫాదర్, వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేశారు, నేను గ్యారంటీ. ఫాదర్ కూర్చోండి. అయితే టైం వేస్ట్ చేయొద్దు, ఒక ఫైనల్ రిహార్సల్ చేద్దాం. రెడీనా? మేము ఎప్పుడో రెడీ. మనం మొదలు పెడదామా సిస్టర్? మొదలు పెడదాం. దేవా మా దేవా నిన్నే స్తుతిస్తాం, నిన్నే కొలుస్తాం.
ఏడవకండి రోషిని. ఇప్పుడు ఫోన్ చేసి ఎవరికేం చెప్పొద్దు. సరే మీరు ఫోన్ పెట్టేయండి, అంతా నేను చూసుకుంటాను. మెర్లిన్, విషయం అంతా నాకు తెలిసింది. నిన్ను చూడకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇదిగో ఇది ఉంచుకో మెర్లిన్. ఇది ఉంటే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఎవరికి తెలియకుండా ఇది నీ దగ్గర ఉంచుకో. ప్లీజ్ తీసుకో మెర్లిన్, తీసుకో. సరే, నిన్ను నేను డ్రాప్ చేస్తాను. వద్దు వివేక్, నా ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తారు. నేను హెచ్ఎంకి డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సరే అయితే నేను కాల్ చేస్తాను. ఎందుకు లేట్ అయింది? అది నేను కాస్త చర్చికి వెళ్ళొచ్చాను. మేము ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి. సరే అయితే మీరు వెళ్ళండి, నేను వెళ్ళి హెచ్ఎంని కలిసి వస్తాను. ఇంతసేపు అయింది కదే, మనం కలిసే వెళ్ళి చూసి వెళ్దాంలే. ఇప్పుడు నేను నీకు ఏం చెప్పాలి శ్రీకుమార్? ఇప్పుడుండే పిల్లల విషయం అంతా అంతే. చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సరే చూసుకుందాం. సరే సరే సరే. ఏంటి శ్రీకుమార్? సార్, ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. మ్యాన్ మిస్సింగ్ ఇష్యూ. ఈయనే ఆ విఐపియా? ఈరోజు ఈ సమయంలో ఈ క్షణంలో నేను మీ కంప్లైంట్ని తీసుకుంటాను అంతే. అంతకుముందే నాకు పైనుంచి ఫోన్ వచ్చింది. ఈ ఊర్లో సీనియర్ ఫాదర్, సెయింట్ పాల్ చర్చ్ బిషప్ ఫాదర్, వాళ్ళకి చెప్పడం వల్ల మీకు ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? లేదా ఈ ఫాదర్లందరూ పోలీస్ అకాడమీలో చదువుకుని వచ్చారా? కూర్చోండి. ఇప్పుడు మీరు నాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని నేను చదివి అర్థం చేసుకోవాలి. కేసు ఎంత సీరియస్గా ఉందో తెలుసుకోవాలి. ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు విషయానికి వద్దాం. ఈ మిస్ అయిన అతనికి మీరేమవుతారు? అంకుల్ని.
ఓ అంకులా, ఈ లారెన్స్ ఎలాంటి ఆయన? ఆయన కాస్త సైకోలా ఉంటాడు అంతేనా? అలాంటి వాడు కాదు సార్. అది మీరు చెప్తే సరిపోతుందా? ఆయన బాగా తాగుతాడు, నిజమే కదా? ఎప్పుడో పట్టుకుని లోపల వేయాల్సింది తెలుసా? ఇంకిప్పుడేం చేస్తాం? మిస్ అయినందువల్ల వెతికి కనిపెట్టాల్సిందే. అంతకు ముందే ఎవరైనా కొట్టి చంపి పాతేసినా మేమేం చేయలేం. కాస్తైనా మంచిగా మాట్లాడండి సార్. రైటర్ దగ్గర తీసుకెళ్లి కౌంటర్ రిసిప్ట్ ఇప్పించు. ఓకే సార్. ఆల్కహాల్కి ఎనానిమస్ ఉండే మనిషే ఇప్పుడు మిస్సింగ్ అయ్యారు. దొరికితేనే ఏదైనా తెలుస్తుంది. అది ఇప్పుడు మా తప్పు కాదు కదా సార్. అయితే అది మా తప్పు అంటారా? చదువుకున్నది, పెరిగింది, భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉందో విచారించాకే మేమేదైనా చేయగలం. పిలిచినప్పుడు సంబంధించిన వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది. ఎవరి మీదైనా అనుమానం గానీ లేదా ఇన్ఫర్మేషన్ గానీ ఉంటే మాకు చెప్పొచ్చు. అలాగే సార్. సరే, ఇంక బయలుదేరండి. ఓకే సార్. ఓకే సార్. మీరు విక్రమ్ కదా? నమస్తే. నమస్తే. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు? లారెన్స్ మిస్సింగ్ కి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కానీ ఎస్ఐ ప్రవర్తన చూస్తుంటే నాకు నమ్మకం కలగట్లేదు. ఆయన కోపడుతున్నారు. ఏంటి కోపడుతున్నారా? అదంతా వాడి దగ్గరే ఉండనివ్వండి. ఎక్కువ చేశారంటే వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి. మీకు నేనున్నాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు. మీ సహాయం మాకు తప్పకుండా అవసరం. సరే, తప్పకుండా చేస్తాను. సరేనండి, ఉంటాను మరి. కేసు విషయాన్ని నేను విన్నాను సార్. ఎస్ఐ నందకుమారే మాట్లాడారు. ఉంది. కేసు నెంబర్ 94/48. సార్, ఒక అర్జెంట్ పని పడింది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అయ్యో బాస్, నుంచోకుండా అలా కూర్చోచ్చు కదా. సార్, నన్ను అలా కూర్చోపెట్టడానికి ట్రై చేయకండి. కొద్ది రోజులుగా నన్ను ఇలాగే ఊరికే కూర్చోబెడుతున్నారుగా. కాదు, ఇప్పుడున్న పరిస్థితి మీకు బాగా తెలుసు కదా. మీకు ఇవన్నీ చెప్పాలా ఏంటి? తిరగడానికి కూడా టైం లేదు, అన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇన్ని రోజులు వాటిని సరి చేయలేకపోయారన్నమాట. ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నారు. బాసు, కొద్ది రోజులు వెయిట్ చేయండి, తర్వాత దాన్ని సరి చేస్తాంలే. వెళ్ళి వచ్చే వారం రండి. వచ్చే వారం మళ్ళీ వస్తాను, కానీ ఇలా మాత్రం మాట్లాడను. అరే వెళ్ళండి బాసు. హాయ్ మెర్లిన్. హాయ్ అంకుల్. రండి. మెర్లిన్, బామని పిలు. సరే అమ్మా. రండి. లారెన్స్ గురించి ఏ విషయం తెలియలేదు కదా? లేదు, నేను జయశంకర్ వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చొచ్చాము. నేను అన్ని వైపులా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాకు ఆ ఇన్స్పెక్టర్ బిహేవియర్ చూస్తుంటే నమ్మకం కలగట్లేదు. ఏయ్, బీ పాజిటివ్. లారెన్స్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడని నా మనసు చెప్తోంది. నమస్తే. నమస్తే బాబు. అత్తయ్య, నేను చెప్పాను కదా దినకర్, మీ గురించి రోషిని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. మీరేం భయపడకండమ్మా. లారెన్స్కి అసలేం కాదు. అది మనల్ని ఫేస్ చేయలేక భయంతో ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడు అంతే. ఓ జీసస్. కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. మీరేం దిగులు పడకండి రోషిని, ఇప్పుడు ఎటువంటి సమస్య రాదు. నా ఫ్రెండ్ వినోద్ ఈ కేసును ఫాలో అవుతున్నాడు. ఇంకా సైబర్ సెల్తో వినోద్కి మంచి కనెక్షన్ ఉంది. రోషిని, కాస్త కళ్ళు తుడుచుకోండి. అమ్మ చూస్తే బాగోదు. ఏంటి రోషిని చిన్నపిల్లలాగా? కళ్ళు తుడుచుకో. మేమంతా నీతోనే ఉన్నాం కదా, అంతా చక్కపడుతుంది. ఏడవకు. కూల్ డౌన్, కూల్ డౌన్.
హలో చెప్పరా. ఏంటి 2 రోజులుగా కనిపించట్లేదు? అది అమ్మ 2-3 రోజుల తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పారు. నాకు నిన్ను చూడాలని చాలా ఆశగా ఉంది. చూడకుండా ఉండలేకపోతున్నాను. వద్దురా, ఇప్పుడు వద్దు. మా అమ్మ పక్క రూమ్లోనే ఉన్నారు. అయితే నువ్వు ఒక సెల్ఫీ తీసి పంపుతావా? పంపించాల్సిందేనా? అవునవును, పంపించాల్సిందే. ప్లీజ్ రా, ప్లీజ్ పంపించొచ్చుగా. హలో, ఇది నేను నిన్ను మామూలుగా చూసే ఫోటోనే కదా. నేను నిన్ను ఇది అడగలేదు. మరి ఇంకెలా? అది నేను నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? నువ్వే కాస్త ఆలోచించు. మంచి ఫోటో పంపించు ప్లీజ్. నిన్ను చూసాక సంతోషంగా ఉండాలిగా. ఏ వివేక్, అదంతా వద్దురా ప్లీజ్. ఈ ఒక్కసారికేలే పంపించొచ్చు కదా. వద్దొద్దు. నేను చూసి వెంటనే డిలీట్ చేసేస్తాను. తప్పకుండా కావాలా? అవును బంగారం, ప్లీజ్. నా బంగారం కదా, ప్లీజ్ ఒకే ఒక్కసారి పంపించు. రేయ్, నువ్వు ఆడుకోవడం లేదు కదా? లేదు. నువ్వు నన్ను మోసం చేయవు కదా? లేదు లేదు, ఎప్పటికీ చేయను, ప్రామిస్. చూసి తప్పకుండా డిలీట్ చేస్తాను. త్వరగా పంపించు. ప్రామిస్? ప్రామిస్. నువ్వు పంపించు. కాస్త పంపించొచ్చుగా ప్లీజ్. కష్టపడ్డందుకు ఫలితం ఉంది. గుడ్ సెలెక్షన్. సో వెరీ క్యూట్ అండ్ హాట్. రేయ్, ఆ పిల్లకు నువ్వు చాలా కాస్ట్లీ ఫోన్ కొనిచ్చావు కదా? ఇంతేనా? ఇంకా కలర్ఫుల్గా ఉండిండొచ్చు. అయినా పర్లేదు, సెండ్ చెయ్యి. అది కుదరదు. ఇప్పటికి నా దగ్గరే ఉండ నువ్వు. ఎందుకురా దినేష్ ఫోటో? నువ్వు తనని నేరుగా చూడొచ్చు కదా. ఓకేనా? ఓకేరా, అది చాలు. అది చాలు మావా. కానీ ఒక్క విషయం, ఫస్ట్ నేనే. అలాగే కాలేదు, అందులో నాకేం ప్రాబ్లం లేదు. ఎరా వచ్చావా? బ్రేక్ టైం కాబట్టి నేను రాగలిగాను రా. లారెన్స్ విషయం గురించి ఊరిలో పెద్ద సమస్య అయింది. నువ్వు చెప్పిన విషయం ఎంతవరకు వచ్చింది? ఎక్కువ లేట్ చేయకుండా దాని పాజిటివ్ రిజల్ట్ ఏంటో నేను నీకు త్వరలో చెప్తారా? ఊళ్ళో జనం ఏమన్నా అనుకోనివ్వు, నిజమేంటో మనకు తెలుసు. అయితే నువ్వు వెళ్ళు, నేను నీకు కాల్ చేస్తా. సరేరా. ఓకే. తీసుకొస్తానని చెప్పినోడు ఇంకా రాలేదేంట్రా? ఇప్పటి వరకు వాడు మనల్ని మోసం చేయలేదురా. మనం కాస్త వెయిట్ చేద్దాంరా. రేయ్, వాడి నంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్. వాడి ఫోన్లో నెట్వర్క్ ఉండి ఉండదులేరా. వస్తాడులే. కొట్రా, నేను కూడా ఒక సిగరెట్ కొడతాను.
ఫోన్ ఇటివు. ఫోన్ ఇటివ్వమని చెప్పాను కదా, ఇవ్వమంటుంటే. నువ్వు కారెక్కు, ఇంట్లో డ్రాప్ చేస్తాను. అంకుల్ అదేంటంటే ముందు నువ్వు కారెక్కు, వెళ్ళు. అంకుల్ నువ్వెక్కడ కలిసావు? మెర్లిన్ మెర్లిన్ అది మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటది? హే, భయపడకండి. నేను తనకి అర్థమయ్యేలా చెప్పాను. ఇక వాడు మెర్లిన్ని డిస్టర్బ్ చేస్తాడా? అది జరగదు. అది జరగకుండా ఉండటానికి ఏం చేయాలో నాకు తెలుసు, సరేనా? ఇక ఇప్పుడు తనని మీరేం అడగండి. వెళ్ళు రోషిని. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ వినోద్. ఒకేలా ఉంది? పర్వాలేదు సార్, బాగుంది. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్, వీడు నా ఫ్రెండ్ దినకర్. హలో. నమస్తే సార్. మీకు తెలిసిన విషయమే, అది ఆ లారెన్స్ మిస్సింగ్ కేసు. ఈయన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. కానీ ఇప్పుడు నేను వచ్చింది వేరే ఇంకో విషయం మాట్లాడటానికి సార్. ఒక మీడియా పర్సన్ అనే స్థానంలో నుంచి ఒక ముఖ్యమైన అబ్జర్వేషన్ గురించి నేను మీకు చెప్పడానికి వచ్చాను సార్. చెప్పండి. వయసులోకి రాని కొంతమంది ఆడపిల్లల్ని టార్గెట్ చేసి తప్పుడు పనులు ఎన్నిటినో ఒక పెద్ద గ్యాంగ్ చేస్తున్నారనేది ఇక్కడ దాచిపెట్టలేని నిజం. పరువుకి భయపడి జీవితాన్ని తలుచుకొని ఆడపిల్లలు ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేకపోతున్నారు సార్. దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయగలుగుతామో కావాల్సిన సాక్ష్యాన్నే మేమిప్పుడు తీసుకొచ్చాం. సార్ చెప్పండి. ఈ గిటారిస్ట్ లారెన్స్ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. ఆయన కూతురు మెర్లిన్ని నా కూతురులానే భావిస్తాను. ఈ మధ్యన వివేక్ అనే అబ్బాయి మెర్లిన్కి మొబైల్ కొనిచ్చి తనని వశపరుచుకుని వీడు చెప్పినట్టు తన దగ్గరే ప్రయత్నించాడు. సరైన సమయంలో నేను అక్కడికి వెళ్ళాను. ఆ అమ్మాయి తప్పించుకుంది. ఆ అమ్మాయి దగ్గర ఇదిగో ఈ మొబైల్ ఫోన్ దొరికింది. మీరు చెప్పిన విషయం అంతా చాలా క్రిటికల్గా ఉంది. ఈ సోర్స్తో మేము విచారణ మొదలు పెడతాం. కానీ మాలాంటి అధికారులు ఇటువంటి వాటి మీద మనసు పెడితే గానీ ఈ విషయం ముగింపుకు రాదని తెలుసుకోండి. పిల్లలకి అనవసరమైన వస్తువులు కొనివ్వడం, ఇంకా పేరెంట్స్ వాళ్ళని పెంచే విధానం, ఈ విషయాల్లో మారాల్సి ఉంటుంది. సార్, ఈ వివేక్ అనే అబ్బాయిని వేరే ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా మూవ్ అవటం నేను చూశాను. మిస్టర్ దినకర్, ఇప్పుడే నేను ఈ కేసు గురించి అన్ని విషయాలు విచారిస్తాను. వినోద్, మీ మీడియా సపోర్ట్ ఇంకా దినకర్ సహాయం మాకు చాలా అవసరం. షూర్ సార్. వి ఎక్స్పెక్ట్ యువర్ సిన్సియర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మగాడంటే చెప్పిన మాట మీద నిలబడాలి. నేను నిన్నేదో అనుకున్నాను రా మావా. నేను తన్ని కరెక్ట్ టైంకి తీసుకొచ్చేవాడిని రా. సార్, ఇదే వాళ్ళందరూ ఉండే చోటు.
ఆ చుట్టూ గడ్డ ఉన్నవాడే వాళ్ళందరికీ లీడర్. రే స్టాలిన్, ఏంట్రా? ఏంటో సౌండ్ వినిపిస్తుంది, ఏంటో చూడు. రే పోలీసులు వాళ్ళు పట్టుకోండి, ఎవరు విడిచిపెట్టదు. రైతుల పాదయాత్రలో తీవ్ర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉదయం రామవరంలో యాత్ర ప్రారంభమై మధ్యాహ్నం భోజనం విరామ సమయానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా పూసలపూడికి చేరుకుంది. భోజనం చేసిన తర్వాత రైతుల యాత్ర ప్రారంభించగానే పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఐడి కార్డులు చూపించి ముందుకు సాగాలని రామచంద్రవరం డీసీపీ ఎం బాలచందర్ రెడ్డి, అమలాపురం డీఎస్పీ మాధవ్ రెడ్డి చెప్పడంతో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. గతంలో జరిగిన ఓ దొంగతన కేసులో మిస్టరీ వీడింది. ఆ దొంగతనం కేసులో ముఖ్యమైన దొంగని 7 సంవత్సరాల తర్వాత దుబాయ్లో పట్టుకున్నారు. ఆ దొంగని పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. దానికి ముఖ్యమైన ఆధారంగా ఉన్నది ఒక ఫోన్ కాల్. తెలుగు రాష్ట్రాల్లో 18 ఏళ్లలోపు వయసున్న అమ్మాయిల్ని మాయ చేసి వలలో వేసుకునే ఒక గ్యాంగ్ను పట్టుకున్నారు. 22 ఏళ్ల వయసున్న వివేక్ అనబడే అతను ఈ గ్యాంగ్లోని ముఖ్యమైన వ్యక్తి. ఆ గ్యాంగ్లోని మిగతా వాళ్ళని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. సరైన ఆధారాలు పోలీసులకు ఇప్పుడు దొరికినందువల్ల వివేక్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఫోక్సో చట్టం ప్రకారం దాదాపు 10 లక్షల రూపాయల జరిమానా, ఇంకా 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంవత్సరం అత్యధికంగా బంగారం పట్టుబడింది. బాగానే పట్టుకున్నారు. కోర్టు ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో ఏమో. 18 ఏళ్లలోపు వయసున్న అమ్మాయిలందరినీ మోసం చేయడం వల్ల ఫోక్సో చట్టం క్రింద పోలీసులు పట్టుకున్నారు. విచారణ జరుగుతుండగానే తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకైన వివేక్ షాపింగ్ మాల్ 2వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివేకా? అమ్మా బెన్సీ, లోపలికెళ్ళి ఫోన్ తీసుకురా. ఇదిగో నాన్న. అమ్మా రోషిని, జయశంకుల్ని మాట్లాడుతున్నా. మేమందరం ఉన్నాం కదా, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వే తప్పు చేయలేదు కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వేడవకుండా ఉండు. ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావని అనుకో. మా అందరికీ నీ గురించి బాగా తెలుసు. నువ్వేం దిగులు పడకు, ధైర్యంగా ఉండాలి, సరేనా? ఏడవకు. రోష్ని, దేవుడి దయ వల్ల మన బిడ్డకి ఎలాంటి హాని జరగలేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. అది కాదు జోషి అక్క,
ఇప్పుడు ఈ సమస్య వల్ల వేరే ఇంకేదైనా సమస్య వస్తుందని భయం వేస్తుంది. నువ్వేం భయపడకు, అలా ఏం జరగదు అని నా మనసు చెప్తోంది. సరేలే, నేను రెడీ అవుతాను. పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. నువ్వు వెళ్ళు, ఇక్కడ మేము ఉన్నాం కదా, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. మెర్లిన్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకేం కాలేదు, అందుకు సంతోషించు. ఏడవకు ఏడవకు మెర్లిన్. అంటే అతి త్వరలో మనం చూసుకోవాల్సి ఉంటుందేమో. చూసుకుందాం. నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవులే. విక్రమ్తోనే పెట్టుకుంటున్నావా? సార్, ఆ లారెన్స్ కేసుకు సంబంధించిన వాళ్ళు వచ్చారు, పిలవమంటారా? పిలువు. ఎస్ సార్. నమస్తే సార్. మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే అనుమానించాల్సిన వ్యక్తుల్లో మీ పేరు కూడా ఉంది. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. అయ్యో సార్, అలా తెలియకుండా ఎవరైనా చెప్పుంటారేమో. మీకు అదేలా తెలిసింది? సార్, దినకర్ మా అందరికి ఫ్యామిలీ ఫ్రెండ్. మిస్టర్ దినకర్, మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా? మే ఐ కమ్ ఇన్? ఎస్. రారా, నువ్వు ముందే వచ్చేసావా? వచ్చేసాను రా. మిస్టర్ వినోద్, ఈ కేసులో కొంతమంది సాక్షులు, కొన్ని ప్రూఫ్లు దినకర్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎవరు ఏదైనా చెప్పొచ్చు, ఎవరినైనా అనుమానించవచ్చు, కానీ అదంతా నిజం కాదు కదా. మీరే కనుక్కోండి. ఒక మీడియా పర్సన్గా నా వైపు నుండి నేను కేసును ఫాలో అవుతున్నాను. అతి త్వరలోనే నిజమేంటో బయటకు వచ్చేస్తుంది. ఐ బిలీవ్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఇంకా మీ ఇన్వెస్టిగేషన్లో ఒక్క పొరపాటు జరగకూడదు సార్, లేకపోతే దినకర్ లాంటి ఒక మంచి మనిషి రెప్యుటేషన్ దెబ్బతింటుంది. నేనిది ఒక రిక్వెస్ట్ గానే చెప్తున్నాను. ఆ పిల్లాడు సూసైడ్ చేసుకున్న కేసులో మిగతా వాళ్ళు రిమాండ్లోనే ఉన్నారు. ఆ కేసుకి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ని ఎస్పీ గారికి మేం కూడా ఇచ్చాం సార్. ఆ కాన్ఫిడెన్స్ తోనే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. కాదు వినోద్, అవన్నీ నేను ఒప్పుకుంటాను. అయినా కూడా ప్రజల్ని ఐవాష్ చేయడానికి మేము కూడా ఏదో చేయాలి కదా. అయితే మిస్టర్ దినకర్, మిసెస్ రోషిని ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఏదైనా కావాలనిపిస్తే మళ్ళీ రావాల్సి ఉంటుంది. నేను నా డ్యూటీ చేయాలిగా. ఓకే, తప్పకుండా. ఏ ప్రాబ్లం లేదు సార్, మీరు ఎప్పుడు పిలిచినా వస్తారు. ఓకే, గుడ్. మా ఇన్వెస్టిగేషన్ లో మంచి డెవలప్మెంట్ ఉంది. ఫైనల్ స్టేజ్ లో అది మీకు చెప్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే సార్. ఓకే సార్. రోష్ని, నేను నిన్నొకటి అడగచ్చా అమ్మా? ఊర్లో ఉండే జనాలందరూ దినకర్ ఇంకా నీ గురించి మాట్లాడుకునేది ఆ విషయాలన్నీ నిజమేనా? బామ్మ ఎందుకు అలా అంటున్నారు? మా అమ్మ గురించి నాకు తెలుసు. అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. సార్, లారెన్స్ వైఫ్ వినోద్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. రమ్మని చెప్పు. ఎస్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏదైతేనే మీ వల్ల మా పని కాస్త తగ్గిపోయింది. లేదు వేణుగోపాల్ సార్, అది మా బాధ్యతే కదా. మీరు చెప్పేది నిజమే. వినోద్ ఉన్నందువల్లే ఈ పని త్వరగా పూర్తయింది. లారెన్స్ ఎక్కడున్నాడో మేము కరెక్ట్గా ట్రేస్ చేస్తున్నాం. త్వరలోనే దొరుకుతాడని అనుకుంటున్నాం. సార్, అయితే మమ్మల్ని ఆ విచారణ నుంచి బయటకు తీసుకురావడానికి మాకు కాస్త హెల్ప్ చేస్తారా? నందు, వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వదిలేయండి. ఎస్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అక్కెక్కడా? ఆంటీ పైన రెడీ అవుతున్నారు, ఇప్పుడే వచ్చేస్తారు. ఈ వారమే హైదరాబాద్లో వర్క్లో జాయిన్ అవ్వాలి. టికెట్ని ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసేసాను. ఈ లారెన్స్ బావ గారి విషయం నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నేనేది నమ్మలేకపోతున్నాను. ఆ మందు తాగడం వల్లే వాడికి ఈ పరిస్థితి వచ్చింది.
మెర్లిన్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఇక నుంచి నువ్వు క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళాలి, సరేనా? సరే ఆంటీ. నా గురించి వదిలేయండి, కనీసం కూతురు గురించైనా ఆలోచించాలి. టీ తీసుకోమ్మా. వద్దా ఆంటీ. రోషిని, ట్రైన్కి ఇంకా 1 అవర్ మాత్రమే టైం ఉంది. వెళ్లే దారిలో ట్రాఫిక్ ఉంటే ఇబ్బంది అవుతుంది. మీరు రెడీ అయిపోయారా? రెడీ అయ్యాను. మేం కూడా వస్తాము. ఓ ఏం వద్దులే, మేము డ్రాప్ చేస్తాం కదా. జేసంకుల్ వాళ్ళు స్టేషన్లో డ్రాప్ చేస్తారులే. వెళ్ళిన వెంటనే కాల్ చేయండి ఆంటీ. అలాగే, తప్పకుండా చేస్తాను. నువ్వేం దిగులు పడకు, నాన్న త్వరలోనే వస్తారు. నేను ప్రార్థిస్తాను. మెర్లిన్, బాగా చదువుకోవాలి. అన్నిటికీ నేనే కారణం కదా. సారీ రోషిని. నువ్వు అలా అనొద్దక్క. వెళ్ళొస్తాను. సరే, నువ్వు బయలుదేరు. మెర్లిన్, డ్రెస్ సూపర్ గా ఉంది. Thank you. అమ్మ సెలక్షనా? అవును. ఇప్పుడు చూడటానికి చాలా చక్కగా కనిపిస్తున్నావు. మీరు వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుంది. ఈ రోజు మా స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్. ఆహా. నేనే యాంకరింగ్ చేస్తున్నాను, అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను. అయితే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. నువ్వేం తింటావో చెప్పు. చాకోబార్. అన్న 3 చాకోబార్ ఇవ్వండి. అయ్యో, నాకొద్దు. మీరు అలా చెప్పకూడదు, మీరు కూడా తినాలి. ఇదిగోండి. రండమ్మా. వస్తున్నాం. జాగ్రత్త. ఈ ప్లేస్ బాగుంది కదా. జాగ్రత్తగా నడు. ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాం కదా. అవును, ఫస్ట్ టైం. మీరు రోషిని కదా? అవును. లారెన్స్ వైఫే కదా మీరు? ఎరా నీకు సిగ్గులేదరా? ఏమంటున్నావు? లారెన్స్ ఏమీ చనిపోలేదు. వాళ్ళ ఆవిడతో నువ్వు ఇలా చట్టపట్టాలేసి తిరగడానికి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? చూడడానికి చాలా డీసెంట్ గా కనబడుతున్నావు. ఏమండి, రండి. సారీ సార్. ఇంకొకరి భార్యతో తిరగడం ఏంట్రా? మీరు రండి. అదేదో పెళ్లి చేసుకుని హ్యాపీగా తిరగచ్చు కదరా. రండి. రమ్మంటుంటే మొదలవే. టీ తీసుకో. రే, ఆ బ్రోకర్ సదాశివం మళ్ళీ ఫోన్ చేశాడు. అదే మన పక్కూరాయన. ఆదివారం నువ్వు ఫ్రీగా ఉన్నావంటే మనం వెళ్ళి ఆ అమ్మాయిని చూసి కాస్త ప్రశాంతంగా ఉండని. అయ్యో, ఏమైంది బాబు? ఇక చాలా ఆపండి. ఇప్పుడు పెళ్ళంత అవసరమా? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వీడికి అసలు ఏమైంది? ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. మీరు నాకు సలహాలు ఇవ్వకండి. వయసు చాలా పెరిగినట్టుంది. మీరు నన్ను ఒంటరిగా వదిలేయండి. బుర్ర తినేస్తున్నారు. కాస్త ప్రశాంతంగా ఉండు బాబు. ఏమైంది నీకు? అయ్యో ఈశ్వరా, వీడికి అసలు ఏమైంది? ఏం అర్థం కావడం లేదు. రే, ఒక్క నిమిషం ఆగరా. వీడికి ఎందుకు ఎంత కోపం? మీరెందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నారు? ఏం లేదమ్మా. నాతో చెప్పకూడదు అనుకుంటే చెప్పకండి. నేను కాసేపు ఇక్కడ ఒంటరిగా ఉంటాను. నువ్వు వెళ్ళు. పో, వెళ్ళి చదువుకో. మాటి మాటికి పెళ్లి గురించి మాట్లాడి నిన్ను ఇబ్బంది పెట్టావని మాకు తెలుసు. అన్ని విషయాలు బాగా ఆలోచించి ఏది సరైందో అది చేస్తావని మాకు తెలుసు. దినకర్, ఎప్పుడు మేమే నీకు వంట చేసి పెట్టాలని అనుకోవద్దు. మా కాలం తర్వాత నువ్వు ఒంటరి వాడివి కాకూడదు.
ఈ లోకం మనం అనుకున్నట్టు ఎప్పుడు ఉండదు. మనం ఎంత ప్రేమగా ఉన్నా అది తిరిగి దక్కటం లేదు. రండి, ఇలా వచ్చి కూర్చోండి. ఇక మిమ్మల్ని కష్టపెట్టాలనుకోవట్లేదు. నువ్వొక పాట పాడమ్మా. పాడు. నువ్వు పాడతావా? పాడతాను, మీరు పాడండి. అయితే మనం ముగ్గురం కలిసి పాడతాం. లారెన్స్, జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకో. దాని గురించి ఆలోచిస్తే మనకు బాధ అనిపిస్తుంది. అన్నీ మర్చిపో. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. లోపలికి రా. నాన్ననే క్షమించమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయావురా నువ్వు? అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావురా? సారీ అమ్మా. రోషిని, లారెన్స్, ఐఎమ్ సారీ. రోషిని, రోష్ని, బావగారిని పైకి తీసుకెళ్ళు. లారెన్స్ బావగారు, పైకి వెళ్ళండి. వెళ్ళండి బావగారు. రా మెర్లిన్. ఫోన్ చేసి మంచి పని చేశారు. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇప్పటికీ మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తెలుసా? సరే. ముఖ్యమైన బిజినెస్ వచ్చే సమయంలో ఏవండి, నాకు టీ. నీకేంటి టీయా? కాదు, ఐస్ క్రీమ్. అది మీరేం తప్పుగా అనుకోకండి. ఎవరు చెప్పారు?
జేపీ అదేంటి అలా అంటున్నారు? ఇక్కడ బిజినెస్ జరిగే చోట పాలు ఇవ్వనని చెప్తున్నారేంటి? జేపీ, అరే మావా, ఏంట్రా ఇలా చేసా? అరే అదేంటంటే కలుద్దామని మోసం చేసావు. ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు. అందులో జేపీ తప్పేమీ లేదు. ఫోను నా దగ్గరుంది. కొద్ది రోజుల్లో మీ కంపెనీ కాస్త పెరిగిపోయింది. మీ కుటుంబంలో ఇది సమస్య కాదేమో, అందుకే చెప్తున్నాను. ఇక కంపెనీ కోసం జేపీ మీ దగ్గరికి రాడు. అయ్యో లేదు, నేను తన్ని పిలవను. నువ్వు వెళ్ళరా, నేను మాట్లాడతానులే. సరేరా. ఏంటే ఇది? వాడు బాధపడతాడు కదా, వాడు ఏమనుకుంటాడు? పద వెళ్దాం. జేపీ, లారెన్స్. జేపీ, ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఓ లారెన్సా, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ తర్వాత చెప్తాను. ఏమైందిరా? ఏంటి వేషం? చెప్తానురా, మనం కాస్త అటు వెళ్ళి మాట్లాడుకుందామా? రా. నీ పేరేంటమ్మా? మెర్లి. లారెన్స్, నీకు తెలుసు కదా, భాగ్యం అంతా ప్రభువే ఇచ్చాడు. కానీ అది నాతో ఎక్కువ రోజులు లేదురా. అందుకు ఎవరిని మనం తప్పుపట్టలేం. అన్నిటికీ కారణం నేను మాత్రమే. దీపం వెలిగించేటప్పుడైనా కాస్త ఈ తాగడం ఆపచ్చు కదా. నువ్వు దీపం వెలిగించుకో. నువ్వు దీపం వెలిగించడానికి నేను తాగడానికి ఏంటి సంబంధం? నిన్ను దీపం వెలిగించొద్దని నేను చెప్పానా? ఇలాగే తాగి ఇక్కడే పడుకోండి. కాస్త అక్కడే ఆగు. ఏంటి? అమ్మాయి ఎక్కడుంది? తాగి తాగి మీ బ్రెయిన్ అంతా పాడైపోయిందా? నిన్న మీకే కదా చెప్పింది స్టడీ టూర్ కి వెళ్లాల్సి ఉంటుందని. ఏంటి? ఎవరికే చెప్పింది? నాకే నువ్వు అబద్ధం చెప్తున్నావా? అయితే నేను కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఏంటే, ఇంట్లో వెళ్ళిపోతావా? కొద్ది రోజులుగా ఇదే వింటున్నాను. చచ్చిపోయిన మీ నాన్న వచ్చి నీకు అన్నీ చేస్తాడా? పోవే బయటికి, పోవే. ఎక్కడికైనా పోయి చావు. ఆ రోజు తాగి బండి తీసుకుని వెళ్ళడం వల్లే నాకు యాక్సిడెంట్ జరిగింది. ఈ పరిస్థితికి కారణం అదేరా. తనతో నేను అలా ప్రవర్తించినా ఇప్పటికీ తను నాకు తోడుగానే ఉంది. ఇక ఈ క్యాంటీన్ తీసుకుని నడపడం వల్ల జీవితం గడిచిపోతుంది. నేను నిన్నేమీ ఎందుకు అడగట్లేదంటే అంతా నాకు తెలుసు కాబట్టి. జరిగినవన్నీ మర్చిపోదాం అనుకుంటున్నాను. రోషిని చేసిన ప్రార్థన వల్లే నేను తిరిగి రాగలిగాను. నేను చర్చికి వెళ్ళి ఫాదర్ని కలవాలి. ఓకేరా? సరేరా. దేవుడి కట్టుబాటు అంతే. మంచి కోసమే ఆయన అన్ని విషయాలను జరిగిస్తాడు. దానివల్ల మంచే జరుగుతుంది. ప్రార్థనలో అందరినీ మనం మనకి కావలసిన వాటన్నిటినీ అడిగాము. అనవసరమైన ఖర్చులు చేసి నష్టాల్లో కూరుకుపోయి ఏమీ లేని వాడిగా వాళ్ళ నాన్న దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు నాన్న వాడితో ఏం చెప్పాడు? అందరినీ పిలిచి బాగా సంతోషంగా వాడికి భోజనం పెట్టి ఆహ్వానించారు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడంలో ఉన్న సంతోషం దేనిలోనూ ఉండదు. లారెన్స్, ఇక నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. ముందుకు సాగాలనే దేవుడు మనకి ఈ జీవితాన్నిచ్చాడు. నమ్మకం అన్నిటినీ ముందుకు తీసుకెళ్తుంది. మీరు అనుకునే ప్రతి విషయం జరుగుతుంది. ప్రేమ అన్నిటినీ దగ్గర చేస్తుంది. అయినప్పటికీ ఇందులో ఏది గొప్పదంటే ప్రేమేనని బైబిల్ చాలా చోట చెబుతుంది. ప్రేమని ఎక్కువగా భావించేవాళ్ళు ప్రేమతో అన్ని విషయాలు సాధిస్తారు. లారెన్స్, నువ్వు నీ జీవితంలో అన్నీ పోగొట్టుకున్నవాడివయ్యావు. అయినా కూడా నిన్ను మాకు తిరిగిచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. నువ్వు వీళ్ళని తీసుకెళ్ళి మీ కుటుంబాన్ని ఒక స్వర్గంగా మార్చుకో.
దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ నీతో పాటే ఉంటాయి. అలాగే ఫాదర్. వెళ్ళొస్తాం ఫాదర్. మంచిది. నాన్న మోసం చేయరు కదా? నేను తప్పకుండా చేస్తాను. అమ్మా, మేము అలా బయటకు వెళ్తున్నాం. అలాగే. మీరు కూడా వస్తారా? లేదురా, మీరెళ్ళి రండి. సరే అమ్మా, పద మెర్లిన్. అత్తయ్య, మేము తిరిగి వచ్చేటప్పుడు మీకు ఇష్టమైన క్యారెట్ హల్వా తెస్తాం, సరేనా? బామ్మా, మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త అమ్మా, బంగారు తల్లి. వెళ్ళిరా. టాటా. టాటా. ఓ జీసస్. హలో. హలో లారెన్స్. మిస్టర్ దినకర్, ఎలా ఉన్నారు? మీ గొంతు వినడం అనేది నిజంగా చాలా అదృష్టమే. ఇప్పుడు ఎక్కడున్నారు? దినకర్ అంకుల్. నాన్న, అంకుల్ కి కాస్త చెప్పండి, మన కొండ అంచుల దగ్గర కలుసుకుందామని. అది దినకర్, మీరు పని చేయండి. చెప్పండి. మనం సాయంత్రం 5 గంటలకి కొండపైన కలుద్దాం. 5 గంటలకి? సరే, ట్రై చేస్తాను. ఓకే 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 ఓకే, బాయ్. సరే, కలుద్దాం. హాయ్ మెర్లిన్. హాయ్ అంకుల్. ఏంటి క్యూటీ, ఎలా ఉన్నావు? ఫైన్. ఫైన్. హ్యాపీగా ఉన్నావా? హా. ఇదిగో, నీకు చాలా ఇష్టమైంది. థాంక్ యూ అంకుల్. అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. నువ్వు హ్యాపీయే కదా? సరే, ఓకే. బాగా చదువుకోవాలి, ఓకేనా? నేను వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను. హాయ్ దినకర్. హలో. గ్లాడ్ టు మీట్ యూ. మీ గురించి చాలా విషయాలు విన్నాను. మెర్లిన్, రోషిని చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని కలిసే అవకాశం దొరికింది. సంతోషం. నాకు కూడా. నా గురించి మంచి విషయాలేమీ వినుండ్రు అనుకుంటున్నాను. నాకందరి మీద మంచి అభిప్రాయమే. ఎప్పుడూ ఒకరి దగ్గర ఉన్న మంచిని మాత్రమే చూస్తాను. ఓకే, గుడ్. ఫ్రీగా ఉంటే మనం ఒక టీ తాగుదాం, సరేనా? తప్పకుండా తాగుదాం, కానీ ఇంకొక రోజు. ఇప్పుడు నాకు కాస్త పనుంది. అయినా కూడా మీరు పిలిచారు కాబట్టి ఇక్కడి దాకా వచ్చాను. సరే, మిమ్మల్ని ఫోర్స్ చేయలే. ఇంకో రోజు కలుద్దాం అయితే. తప్పకుండా. ఓకే, ఉంటాను. హే దినకర్, ఇలా ఒంటరిగా ఇంకెంతకాలం నడుస్తావు? సారీ, నేను ఆ విషయం చెప్దామని అనుకున్నాను. నెక్స్ట్ సండే నాకు నిశ్చితార్థం. అయితే అడక్కుపోయి ఉంటే మమ్మల్ని మర్చిపోయి ఉండేవారా? ఖచ్చితంగా కాదు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? ఇదిగో, ఇప్పుడు మీ అందరినీ నా నిశ్చితార్థానికి ఇన్వైట్ చేస్తున్నాను. ఓకే ఓకే, సరే సరే, బాయ్. మెర్లిన్, అది ఒక సర్ప్రైజ్ న్యూస్ ఉంది. ఏంటి? అంకుల్ కి నెక్స్ట్ సండే ఎంగేజ్మెంట్. నువ్వు అమ్మా నాన్నని తీసుకుని తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ష్యూర్? Sure. సరే, అయితే వస్తాను. జాగ్రత్త, వెళ్ళొస్తాను.